హలో ఫ్రెండ్స్, ఈక్విడియా సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్కి స్వాగతం. ఇక మన మార్కెట్స్ ఏ బ్యాడ్ న్యూస్ని లెక్క చేయట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్నటి బడ్జెట్ ఏదైతే డెఫినెట్లీ కొద్దిగా నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి మార్కెట్ పరంగా, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పరంగా కానీ, ఎస్టీటీ ఇంక్రీస్ పరంగా కానీ, అది కూడా లెక్క చేయకుండా ఆ రోజే ఒక బిగ్ రికవరీ రావటం చూసాం. ఇక నిన్న మనం చూస్తే కనుక డౌ ఆల్మోస్ట్ 550 పాయింట్స్ పడుతుంది చూసాం. నాస్డాక్ 2022 జూన్ తర్వాత నేను ఒక బిగ్గెస్ట్ ఫాల్ రావటం చూసాం, క్లోజ్ టు అబౌట్ 450 పాయింట్స్. సో అవేది కూడా మన మార్కెట్స్ లెక్క చేయలేదని చెప్పొచ్చు. ఎందుకంటే దో మనకి అబౌట్ 180 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినప్పటికీ ఫస్ట్ 5 minutes లో ఒక లో ఫామ్ అయింది. సో మనకు ఓపెనింగ్ 24,230 దగ్గర ఉన్న నిఫ్టీ 24,210 విత్ ఇన్ 5 minutes రావటం చూసాం. దాని తర్వాత స్టడీగా టోటల్ గా రికవర్ అయిపోయి ఇన్ఫాక్ట్ ఒక స్టేజ్ లో ప్లస్ లో కూడా రావటం చూసాం 24,426 దాకా. అండ్ క్లోజింగ్ వచ్చేసరికి 24,000 దగ్గర 24,400 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎవ్రీ డిప్ ఈస్ బీయింగ్ బాట్ ఇన్ అండ్ ప్రాబ్లీ ఎస్ఐపి మనీ ఏదైతే ఉందో అది క్లియర్లీ మార్కెట్ చేస్తుంది త్రూ మ్యూచువల్ ఫండ్ రూట్స్. సో ఇప్పుడు మనం చూస్తే కనుక నిఫ్టీ పరంగా అఫ్ కోర్స్ ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మేబీ స్మార్ట్ మనీ 24,400 దగ్గర ప్లే చేసిందని చెప్పొచ్చు. బట్ ఏదైనప్పటికీ 24,286 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ సపోర్ట్ గా ఈరోజు మనం తీసుకోవడం చూసాం. అఫ్ కోర్స్ నిన్న కూడా దాన్ని బ్రీచ్ చేసినప్పటికీ క్లోజింగ్ చూస్తే కనుక ప్రాబ్లీ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ గా మనం చూస్తే కనుక ఈ రోజు కూడా 20-day మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ కాలేదు. సో ఈ నేపథ్యంలో నిఫ్టీ అయితే ఇంకా స్ట్రాంగ్ గా ఉందని చెప్పొచ్చు. బికాస్ మనకి డిమాండ్ జోన్ ఈస్ 24,200 అండ్ 23,990 అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సప్లై జోన్ కొద్దిగా కిందకి షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు మనం 24,800 అనుకుంది కాస్త ఇప్పుడు 24,591 నుంచి 24,661 కి సప్లై జోన్ అనేది షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు. సో ఆల్ ఇన్ ఆల్ ఒకవేళ 24,600 వెరీ క్విక్ గా వస్తే కనుక అక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే మార్కెట్ ఒక రేంజ్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు హైయర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే కనుక ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. అండ్ ఈరోజు క్లియర్ గా రిజల్ట్స్ రియాక్షన్ కనపడింది నిఫ్టీ కాంపోనెంట్స్ లో. సో మనకు చూస్తే కనుక యాక్సిస్ బ్యాంక్, నెస్లే రిజల్ట్స్ ఇచ్చాయి, అవి రెండు కూడా నెగటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ ఎల్ఎన్టీ నిన్న రిజల్ట్స్ ఇచ్చింది, అది పాజిటివ్ గా రియాక్ట్ అవడం చూసాం. సో గెయినర్స్ గా మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ బిగ్గెస్ట్ గెయినర్ మనకి నిఫ్టీలో ఈరోజు చూస్తే టాటా మోటార్స్. బికాస్ ఒక ఫారెన్ బ్రోకింగ్ హౌస్ వాళ్ళ టార్గెట్ పెంచుతూ 1290 దాకా టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో 6 months కన్సాలిడేషన్ నుంచి ఈ రోజు టాటా మోటార్స్ బయటపడి ఒక బిగ్ బ్రేక్అవుట్ లాగా కూడా వచ్చినట్టు కనపడుతుంది చార్ట్స్ పరంగా. అబౌట్ 6% పెరగటం చూసాం మనం టాటా మోటార్స్. ఇంకా వాటి తర్వాత అదర్ నేమ్స్ లైక్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ లో ఇన్ఫాక్ట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్ లో ఓఎన్జీసీ, బీపీసీఎల్ లాంటి స్టాక్స్ పెరిగాయి. ఇంకా అదర్ నేమ్స్ లైక్ పవర్ గ్రిడ్ అండ్ కోల్ ఇండియా కూడా పెరగటం చూసాం. ఇందాక అనుకున్నట్టు ఎల్ఎన్టీ ఏదైతే గుడ్ రిజల్ట్స్ ఇచ్చాయో వాటిల్లో ఒక మంచి అప్మూవ్ రావడం చూసాం, అబౌట్ 2% పెరిగింది. ఇక ఇన్సూరెన్స్ స్టాక్స్ ఈరోజు థర్డ్ డే అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగాయి. సో స్టాక్స్ లైక్ ఎస్బీఐ లైఫ్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ కానీ కొద్దిగా పెరగటం చూసాం. అండ్ బ్యాంకింగ్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ కోటక్ ఈరోజు కొద్దిగా పాజిటివ్ గా ఉన్నాయి. దో అదర్ బ్యాంక్ నేమ్స్ కొద్దిగా వీక్ గా ఉన్నా కూడా మనందరూ తెలిసిందే హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో ఆల్మోస్ట్ 31% ఆఫ్ ద వెయిటేజ్ ఉంది కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పడకుండా దోహదపడిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఐటీ నేమ్స్ లో విప్రో, టీసీఎస్ అండ్ ఎల్టీఐ మైంట్రీ లాంటి స్టాక్స్ కొద్దిగా పెరగటం చూసాం. అండ్ లూజర్స్ లో బిగ్గెస్ట్ లూజర్ ఇందాక అనుకుంటున్న యాక్సిస్ బ్యాంక్ అబౌట్ 5.5% కరెక్ట్ అవడం చూసాం. నెస్లే అబౌట్ 2% కరెక్ట్ అయింది. ఇక గోల్డ్ రిలేటెడ్ స్టాక్స్ ఏదైతే బడ్జెట్ రోజు గోల్డ్ మీద 6,000 రూపీస్ ఏదైతే ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించారో ఆ బుల్నెస్ అనేది కొంచెం ఈ రోజు ఫేడ్ అవుట్ అవటం చూసాం. టైటాన్ లాంటి స్టాక్స్ ఒక 2% రియాక్ట్ అయ్యాయి. ఇక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో మనం చూస్తే కనుక ఐసిఐసిఐ కానీ, శ్రీరామ్ కానీ, ఇండస్ ఇండ్ కానీ ఇవి కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక మెటల్స్ లో జిందాల్ స్టీల్ అండ్ టాటా స్టీల్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ ఎఫ్ఎంసీజీ స్పేస్ లో కొన్ని స్టాక్స్ లైక్ లీవర్ కానీ, ఐటీసీ కానీ, అండ్ అదేవిధంగా ఫార్మాలో కూడా దివి, సిప్లా లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుందని క్లియర్ గా మనకు కనపడుతుంది. ఎందుకంటే ఎవ్రీ డే ఒక లోవర్ లో ఫార్మేషన్ జరుగుతుంది. ఇన్ఫాక్ట్ ఈ రోజు బిలో 50-day మూవింగ్ యావరేజ్ కూడా వచ్చేయటం చూసాం మనం. ఇన్ఫాక్ట్ క్లోజింగ్ కూడా బిలో 50-day మూవింగ్ యావరేజ్ అయింది 50,940. బట్ ఏదైనప్పటికీ మనకి స్వింగ్ లో ఏదైతే ఉందో ప్రాబ్లీ చూస్తే కనుక 49,900 విచ్ ఇస్ అబౌట్ 7 weeks లో. సో అదే ఒక కీ సపోర్ట్ గా ఈ స్టేజ్ లో ఉంటుంది. ఈ రోజు ఓపెన్ చూస్తే కనుక 50,700 దగ్గర ఓపెన్ అయిన బ్యాంక్ నిఫ్టీ 51,000 ఒక స్టేజ్ లో వెళ్ళటం చూసాం. అండ్ లో 50,560 కూడా రావటం చూసాం.
సో ప్రాబ్లీ ఐ థింక్ 49,900 వే వెళ్తుందా అక్కడికి మనకి నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే తెలుస్తుంది. సో ఒకవేళ ఆ లెవెల్ వచ్చింది అంటే కనుక రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా అవుతుంది. ఎందుకంటే 53,300 నుంచి కరెక్ట్ అవుతూ ఒకవేళ 50,000కి వచ్చింది అంటే కనుక 3,300 పాయింట్స్ కరెక్ట్ అయినట్టు. అక్కడి నుంచి కొద్దిగా రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ సెల్ ఆన్ ర్యాలీస్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి 51,895 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. దాని కింద ఉన్నంత కాలం యాజ్ పర్ చార్ట్స్ మనం డెఫినెట్లీ సెల్ ర్యాలీస్ అని చెప్తాం. అండ్ ఈరోజు గెయినర్స్ లో చూస్తే కనుక 2-3 స్టాక్స్ గెయిన్ అయ్యాయి. పిఎన్బి, కోటక్ అండ్ ఫెడరల్ వాజ్ ద బిగ్గెస్ట్ గెయినర్. ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా గెయిన్ అయింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ యాక్సిస్ తో పాటు ఆల్మోస్ట్ ఏయూ బ్యాంక్ అండ్ బంధన్ బ్యాంక్ ఏవైతే వీకెస్ట్ బ్యాంక్స్ అనుకుంటున్నామో ఆ రెండు కూడా ఆల్మోస్ట్ 4 and 2.5% కరెక్ట్ అవడం చేసిన. ఇంకా అదర్ నేమ్స్ లైక్ బిఓబి, ఐసిఐసిఐ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ స్వల్పంగా నెగటివ్ గా రియాక్ట్ అవడం చూసాం. ఇక ఎఫ్ఎండ్ఓ స్పేస్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ క్లియర్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇక్కడ కూడా డామినేట్ చేశాయని చెప్పొచ్చు. సో స్టాక్స్ లైక్ హెచ్పిసిఎల్, ఐఓసి, పెట్రోనెట్ లాంటి స్టాక్స్ బిట్వీన్ 2 to 5% పెరగటం చూసాం. అండ్ స్పెషాలిటీ కెమికల్ నేమ్స్ లైక్ దీపక్ నైట్రేట్ అండ్ ఎస్ఆర్ఎఫ్ కొద్దిగా పెరగటం చూసాం. ఐ థింక్ మన ఫోకస్ దీపక్ నైట్రేట్ లో డెఫినెట్లీ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే 2021 హై 3030. సో మనం 2600 నుంచి దీన్ని అడ్వకేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు 2950 ఆల్రెడీ 10% పెరగటం చూసాం మనం చెప్పిన ప్రైస్ నుంచి. మన పాత వీడియోస్ లోకి వెళ్ళి చూస్తే కనుక డెఫినెట్లీ మనకి ఇన్వెస్టర్స్ కి మనం గైడ్ చేస్తూ వచ్చాం అక్కడ. అండ్ ప్రాబ్లీ ఇప్పుడు 3030 కట్ అయింది అంటే కనుక 3200, 3300 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ మేబీ ఒక 5% కరెక్ట్ అయినప్పుడు ఇట్స్ వెరీ వెరీ గుడ్ ఐడియా టు బై. అంటే 150 పాయింట్స్ అలా పడితే సో 28 and 2650 ఇప్పుడు డిమాండ్ జోన్ అయిపోతుంది. అండ్ 3030 and 3300 సప్లై జోన్ అవుతుంది. కాబట్టి ఈ స్టాక్ ని ఫోకస్ పెట్టమని చెప్తాము. అండ్ యునైటెడ్ స్పిరిట్స్ ఏదైతే ఈరోజు ఒక 3-4% పెరిగింది, దానికి ప్రధాన కారణం ఆంధ్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఆర్డర్స్ ఇద్దామని ఒక రూమర్స్ రావడంతో ఆ స్టాక్స్ పెరగడం చూస్తున్నాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ సింజన్ కానీ, బయోకాన్ కానీ, ఇండియా సిమెంట్, ఎంసీఎక్స్, ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ లో ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ లో పెరగటం చూసాం. ఇక లూజర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో ఒక బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం ఈ స్పేస్ లో కూడా. అఫ్ కోర్స్ ఆర్బీఎల్ బ్యాంక్ లో ఒక బ్లాక్ డీల్ అవుతుంటే ఒక 3% కరెక్ట్ అవటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ M&M ఫైనాన్స్ కానీ, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, మన్నాపురం కానీ, చోలా కానీ ఇవి కూడా కొద్దిగా స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనుకుంటాను కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ మెటల్స్ లైక్ సేల్ లో కొంచెం సెల్ ఆఫ్ రావటం చేసాం. అండ్ మిడ్ క్యాప్ ఐటీ, పర్సిస్టెంట్ అండ్ బిఎస్ ఆఫ్ లాంటి స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ వచ్చింది. హౌసింగ్ ఫైనాన్స్ నేమ్స్ లైక్ క్యాన్ఫిన్ అండ్ ఎల్ఐసి ప్రాబ్లీ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చేసాం. అగైన్ వోల్టాస్, ఎస్కాట్స్ అండ్ ఐడియా ఏవైతే కొద్దిగా హై బీటా స్టాక్స్ ఉన్నాయో ప్రాబ్లీ ఈ స్టాక్స్ లో కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేసింది. ఇక వన్ మోర్ ఎఫ్ఎండ్ఓ స్టాక్ మనం చెప్పుకోవాలి, LAURUSLAB. ఈ రోజు రిజల్ట్స్ అనౌన్స్ చేశారు వాళ్ళు బిఫోర్ మార్కెట్ టైంలోనే. సో ఆ స్టాక్ కూడా ఒక మంచి రియాక్ట్ అయ్యి మళ్ళా ఒక టోటల్ బౌన్స్ బ్యాక్ రావటం చూసాం. రిజల్ట్స్ అయితే బ్యాడ్ గానే వచ్చాయి ఈ క్వార్టర్ కూడా, బట్ మార్కెట్ దాన్ని డిస్కౌంట్ చేసేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే స్టాక్ ఓపెనింగ్ అరౌండ్ 430-435 ఉన్న స్టాక్ 418 ఒక స్టేజ్ లో రావటం చూసాం. సో ఎగ్జాక్ట్లీ 200-డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఆల్మోస్ట్ డే హై అబౌట్ 439 దగ్గర క్లోజ్ అవుట్ చూసాం. సో కొన్ని స్టాక్స్ మనకి గతంలో కూడా చెప్తూ వచ్చాం, రిజల్ట్స్ ఉన్న రోజు ఆ స్టాక్ ని ప్రైస్ రాసుకుని ఎక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకోవాలో బిగ్ సపోర్ట్ పాయింట్స్ లైక్ 20-డే ఆర్ 200-డే మూవింగ్ యావరేజెస్ లాంటివి తీసుకుంటే ఇలాంటి అడ్వాంటేజెస్ మనకి ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాయి. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ మన గెయినర్స్ చూస్తే కనుక డేటా ప్యాటర్న్స్ కానీ, నోవా అగ్రి కానీ, నౌకార్ కార్పొరేషన్ ఇవన్నీ కూడా కొద్దిగా గెయిన్ అయ్యాయి ఈరోజు. అఫ్ కోర్స్ డేటా ప్యాటర్న్స్ ఆల్మోస్ట్ నియర్ ఇట్స్ ప్రీవియస్ హై దాకా రావటం చేసాం. ఇక బీట్ అండ్ డౌన్ స్టాక్స్ లైక్ ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కానీ, రేమాండ్ కానీ, సువెన్ లైఫ్ కానీ, ఆర్ పవర్ కానీ, రతన్ ఇండియా ఇవన్నీ కూడా వాటి లిమిట్ ఉన్న అప్పర్ సర్క్యూట్ ఏదైతే 5% ఉందో అక్కడ లాక్ అవుట్ అని చూసాం. ఇక ఆయిల్ ఇండియా కానీ, జేపీ ఇండస్ట్రీస్, లాయిడ్ ఎనర్జీ ఈ రోజు కూడా ఒక 1.5 to 3% పెరగటం చేసాం. ఇంకా వన్ మోర్ నేమ్ సీజీ పవర్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ మనం ఒక వీడియోలో స్టాక్ ఐడియా లాగా ఇవ్వడం జరిగింది. ఈ స్టాక్ అరౌండ్ 645 దాకా లో వచ్చి ఈరోజు 728 దాకా హై రావటం చూసాం. సో ఎప్పుడు కూడా మనకి స్టాక్స్ పడుతున్నప్పుడు, సపోర్ట్ పాయింట్స్ నియర్ ఉన్నప్పుడు, రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉన్నప్పుడు కొనగలితే కనుక ఇది అడ్వాంటేజ్ అంటాకి ఇలాంటి స్టాక్స్ నిదర్శనం. ఆఫ్ కోర్స్ కొన్ని ఐడియాస్ ఫెయిల్ కూడా అవుతాయి, స్టాప్ లాసెస్ కూడా ట్రిగర్ అవుతాయి, దట్స్ ఓకే. బట్ అవుట్ ఆఫ్ 10, 6 or 7, 6 కరెక్ట్ అయినా కూడా ఇట్స్ వెరీ బిగ్ ప్రాఫిటబిలిటీ. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా రిస్క్ 1 రూపీ ఉంటే రివార్డ్ అనేది అట్లీస్ట్ మనం 3 రూపీస్ అనేది చూసుకుంటున్నాం. కాబట్టి వీక్ గా ట్రేడ్ అయిన స్టాక్స్ లో మనం చూస్తే కనుక అగైన్ రిజల్ట్స్ రియాక్షన్ జేకే పేపర్ ఒక 7% కరెక్ట్ అవటం చూసాం. అండ్ తత్వా కానీ, కేసీపీ కానీ, ఐఆర్ఎఫ్సి, అవంతి, పూనావాలా
ఇన్ఫాక్ట్ మనకి పూనావాలో ఒక లోవర్ లో ఫార్మేషన్ జరుగుతూ వస్తుంది కంటిన్యూస్లీ, అండ్ 335 అనేది ఒక కీ సపోర్ట్. సో అక్కడ వరకు దెర్ ఈస్ నో థ్రెట్, బట్ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ దే షుడ్ ట్రై టు అక్యుములేట్. అదర్వైజ్ షింప్ కంపెనీస్ లైక్ అవంతి ఇవన్నీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా ఏవైతే గెయిన్స్ వచ్చాయో బడ్జెట్ బ్లూస్ తర్వాత అవి కొద్దిగా రియాక్ట్ అవటం చూస్తున్నాం. ఇక ఐటీ నేమ్స్ లో కేపీఐటీ కానీ, సొనాటా కానీ, ఎన్ఐటి కొద్దిగా వీక్ టుడే. పిఎస్యూ అండ్ రైల్వే స్టాక్స్ లైక్ ఆర్బిఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, బిఎంఎల్, ఎస్జేబిఎన్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక గోల్డ్ కంపెనీస్ కొద్దిగా రియాక్ట్ అయ్యాయి టైటాన్ తో పాటు. సో తంగన్మలై జ్యువెలర్స్ కానీ, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇలాంటి నేమ్స్ కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేశాయి. దట్స్ ఓన్లీ రిట్రేస్మెంట్ ఆఫ్ ద బిగ్ అప్ మూవ్ అని చెప్పుకోవచ్చు బడ్జెట్ లో ఏదైతే గోల్డ్ కంపెనీస్ కి బెనిఫిట్ వచ్చిందో. ఇక స్టాక్ ఐడియా ఫర్ టుమారో మనం చూస్తే కనుక టెక్స్రైల్ ని తీసుకోవడం జరిగింది. ఇట్స్ ఓన్లీ స్టాక్ ఐడియా, ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్ అగైన్. బట్ మనం యాజ్ ఎ ట్రేడర్ ఆర్ ప్రాబబ్లీ టెక్నికల్ అనలిస్ట్ స్టాప్ లాస్ పెట్టుకుంటాం కాబట్టి మన లెవెల్స్ చెప్పడం జరుగుతుంది. సో ఈ స్టాక్ లాస్ట్ 3 to 4 వీక్స్ గా ఒక మంచి కన్సాలిడేషన్ లో అయింది. సో 296 నుంచి ఆల్మోస్ట్ 250 దాకా కరెక్ట్ అయింది. మేబీ ఒక బాటమ్ ఫామ్ అయిందా అనిపిస్తుంది 40 రూపీస్ రేంజ్ లోనే. సో ఈ స్టాక్ 275 దగ్గర క్లోజ్ అయింది. ఇన్ఫాక్ట్ ఈ రోజు 5% అప్ క్లోజ్ అయింది స్టాక్. సో డెఫినెట్లీ దీన్ని వాచ్ లిస్ట్ లో పెట్టి మేబీ 275 ఫస్ట్ ప్రైస్ పాయింట్ తీసుకుని అరౌండ్ సెకండ్ ప్రైస్ పాయింట్ 260 ఈ రోజు లో తీసుకుంటే కనుక ప్రాబ్లీ మన కాస్టింగ్ 267 అవుతుంది. ఇన్ కేస్ స్టాక్ డిప్ వచ్చి మనం కొనగలితే కనుక. అదర్వైజ్ 50% 270లో కొన్నా కూడా దట్స్ ఓకే, ఎందుకంటే దీనికి నెక్స్ట్ టార్గెట్ అనేది 296 అండ్ 319 అని చెప్పొచ్చు. ఇన్ కేస్ మనం అనుకున్న ప్రకారం జరిగింది అంటే కనుక 267 మన కాస్టింగ్ అవుతుంది, అండ్ 256 అనేది కంపల్సరీ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. సో 11 రూపీస్ మనకి స్టాప్ లాస్ ఉంటుంది. అండ్ ప్రాబ్లీ ఫస్ట్ టార్గెట్ తీసుకున్న 296 అబౌట్ 29 రూపీస్ రివార్డ్ ఉంటుంది, విచ్ ఇస్ 2.5%. అంటే 1 రూపీ రిస్క్ కి 2.5 రూపీస్ వస్తుంది. ఇక సెకండ్ టార్గెట్ మనం తీసుకుంటే కనుక 319 54 రూపీస్ ఉంటుంది, 52 రూపీస్. సో అది 4.5 టైమ్స్ రివార్డ్ వస్తుంది. సో ఈ స్టాక్ ని కేర్ఫుల్ గా వాచ్ చేయండి. రిజల్ట్ సీజన్స్ కొనసాగుతుంది. ఈ రోజు కూడా చాలా కంపెనీస్ రిజల్ట్స్ ఉన్నాయి. సో స్టాక్స్ లైక్ ఎంఫసిస్ కానీ, ప్రాష్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు రిజల్ట్స్ ఇస్తాయి కాబట్టి వాటి రియాక్షన్ రేపు ఎలా ఉంటుందో చూసుకుని, ఇన్ఫాక్ట్ సపోర్ట్ ప్రైస్ పాయింట్స్ వస్తే కనుక డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ లో వన్ షుడ్ ట్రై టు బై అని మా అడ్వైస్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.